దట్టి ఫెలో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా ఆనందంగా ఉంది. శాంతి భయ్య నాకు ఒక బ్రదర్ లాంటి వ్యక్తి, ఎప్పటి నుంచో మేము చాలా క్లోజ్. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఒకరోజు కలిసినప్పుడు నేను డైరెక్టర్గా, భయ్యా నువ్వేమో ఇంత మంచివాడివి, టైటిల్ ఎలా పెట్టేవేంది అని. అప్పుడు డైరెక్టర్ గారు అన్నాడు, లేదు సార్ ఈ టైటిల్ తప్ప ఇంకా వేరే ఏది పెట్టడానికి అవకాశం లేదు అన్నాడు. డన్ అంటే ఒక మంచి కథతోటి, ఎందుకంటే నేను చూశాను ట్రైలర్లు, సాంగ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఇంకా డాక్టర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు 2-3 పార్టీలో మేము కూర్చున్నప్పుడు సార్ పాటలతో చంపేశాడు. చాలా హ్యాపీ. అలాగే నేను అసలు ఈ సినిమాలో పాట పాడిన కానీ ఇంకా వేరే మనం రెగ్యులర్గా విన్న పాట అయితే ఇంకా అద్భుతంగా మనందరినీ ఉర్రు తొలగించేవాడు. ఇంకా టైం లేదని పాడలేదు. అలాగే మంచి లిరిక్స్ ఇచ్చినటువంటి పూర్ణాచారి గారు భయ్య మంచి లిరిక్స్ ఇచ్చారు. ఎంటైర్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఈ నెల 24న రాబోతుంది. మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వచ్చి, శాంతి భయ్యకు మంచి పేరు వచ్చి, అలాగే వాళ్ళతో పాటు నటించినటువంటి ఈ 4 హీరోయిన్లు, అంటే 4 హీరోయిన్లు అవసరమో భయ్య అన్న, మనకు ఉండాలి భయ్య ఆ మాత్రం 4 హీరోయిన్లు అని శాంతి భయ్య చెప్పింది నాతో. శాంతి భయ్య కొన్ని విజన్స్ ఎలా ఉండాలి ఏంది అని మామూలుగా డిస్కస్ చేసినవన్నీ ఈ సినిమాలో పెట్టించి తీయించుకున్నాడు. సూపర్ శాంతి భయ్య. తన డాన్ క్యారెక్టరు, సిజర్, తాగడాలు అవన్నీ తనకు చాలా బాగా ఇష్టం. అవన్నీ అద్భుతంగా చిత్రీకరించారు. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టోటల్ ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ బాబు. థ్యాంక్ యూ. ఒక్క మాట చెప్పట్లు కూడా మన శాంతి చంద్ర గారి కోసం. సూపర్. అది ఆ విషయం కావాలి, ఉంటేనే సరే, లేకపోతే పప్పు వాడిద్దాం అంతే కదా. ఇవన్నీ ఇప్పటిదాకా మన డాక్టర్ గారు అంత బ్రహ్మాండమైన మ్యూజిక్తో పాటు ఒక సాంగ్ వినిపించారు. కొని ఎవరైనా చప్పట్లు కొడతారా అనేసి ఎంతోసేపు వెయిట్ చేసిన, నో వే అట్ ఆల్ కదా. అది ఉండాలి సార్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మన ఒక యాక్టర్ అవ్వడం, మన యాక్టర్, ఇతనేమో ఒక బిజినెస్ చేస్తూ హీఈస్ ఏ హీరో. అలాగే ప్రతి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏవో చేస్తున్నారు, కానీ ఒక డాక్టర్ అన్న వ్యక్తి, దట్ స్పెసిఫికలీ అతనికి సినిమాతో సంబంధం ఏ లెవెల్కి ఉంది అంటే హీఈస్ అన్ యాక్టర్. అయ్యో ఒక నిమిషం చెప్పిస్తే బాగుంటుంది సార్, అంతే కదా. కార్పెంటర్, అది హీఈస్ ఎ డాక్టర్, హీఈస్ ఎ యాక్టర్, హీఈస్ ఎ లిరిసిస్ట్, హీఈస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఎ సింగర్. సో ఈ పెయింటర్ కూడా, సారీ ఎస్ పెయింటర్ కూడా. సో ఇన్ని విధాలుగా ఏంటంటే ఇక్కడ టీం ఎలా కూర్చుంది చూడండి. శాంతి చంద్ర ఏ బిజినెస్ మ్యాన్ బికమ్ ఏ హీరో, అలాగే ఒక డాక్టర్ బికమ్ ఎ థింగ్. సో వీటన్నిటినీ తీసుకొని రావడానికి ద ఓన్లీ క్యాప్టెన్, ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మూర్తి గారు. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. డెఫినెట్ గా వీ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ అప్లాస్ టు మూర్తి గారు. ప్లీజ్ బ్యాక్ లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలనేసి ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ టు ఆల్ యువర్ పీపుల్. ప్లీజ్. ఎందుకంటే ఇంతకు ముందు దహనం అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా నేను చూడగానే ఇతను ఫ్యాన్ అయ్యానమాట. దహనం అనేది ఒక చిన్న జర్నల్లో ఉన్న ఒక ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ డ్రామా. అది మీరు చూస్తే యూట్యూబ్లో ఉంది కదా, అమెజాన్ ప్రైమ్లో ఉన్నది, ఖచ్చితంగా చూడండి. దానికి సంగీతం ఎవరు ఇచ్చారంటే మన డాక్టర్ గారు ఇచ్చారు. ఫస్ట్ నేను కూర్చొని ఆ సంగీతం వినగానే ఫోన్ చేశాను డాక్టర్ గారికి. అంటే డాక్టర్ గారు, యు ఆర్ ఈక్వల్ టు ద మాస్ట్రో. అంటే ఇళయరాజా గారి తాలూకు ఒక సంగీతం తాలూకు రిథమ్ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు సార్. నేను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. ఐ మెట్ హిమ్. అది దహనం అయితే, ఇదేమో డర్టీ ఫెలో. టోటలీ 2 కాంట్రాస్ట్. ఎలాగైతే డైరెక్టర్ గారు 2 కాంట్రాక్ట్లో ఒక సినిమా చేశారో దహనం అండ్ డర్టీ ఫెలో, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చేశారు. అండ్ ఈ సినిమాలో మన హీరో శాంతి చంద్ర చేసిన పెర్ఫార్మెన్స్ లిటరల్గా, అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే, లివింగ్ అది డర్టీ ఫెలో కాబట్టి 3 ఉన్నారు కదా, వాళ్ళతోనే ఉంటారన్నమాట. మనకు అనవసరం. 4 ఉన్నారా? సారీ 4 ఉన్నారండి యాక్చువల్లీ మన హీరో గారికి. ఎందుకు డర్టీ ఫెలో అంటే అలాగే ఉండాలి. సో వన్స్ అగైన్ నేను ఒక మాట, డర్టీ ఫెలో అందరికంటే మీ అందరూ చీర్స్ కొట్టారంటే రేపు టీవీలు స్క్రీన్లు ఎంతో మంది జనాలు చూస్తారు, బాగుంటుంది కదా. డర్టీ ఫెలో. Everyone, my name is Deepika, and first of all I would like to thank Shanti and Murthy sir for believing in me for Raga role. And I would like to say, when I started this journey, so I used to think I need to act well, but after a few days I started feeling like I'm living that character. That is opposite to my real personality, but that was a great challenge for me. And again, thank you Shanti and Murthy sir for making me comfortable for that. And
thank you for all crew of this movie, because we all have put in our heart and soul to make this successful. And please see and watch. We gave our best to entertain you guys, and hope in future as well you guys give us chance to entertain you again. Thank you. Andariki namaskaram, everyone. Thank you so much for coming here and giving your time to us. I am really excited for our film, Dirty Fellow. And first of all, as always, the first and foremost, I want to thank all the media people for coming here, giving your time. Because if you are there, our movie is there. So please help us, reach to greater heights. Secondly, I would like to thank Shanti Chandra for being an amazing co-actor, producer, and a guiding source. He's helped out throughout the film. So thank you so much for that. Thank you, director sir. I am absolutely privileged to be working with him. Thank you so much, Veera Shankar sir. Everyone standing here on the stage have really, helped me in my journey, because it's the first film that I'm doing. So please watch the film and tell us how you like it. Thank you so much. I'd like to tell you one small incident that happened during our film. Just for fun. So I was shooting at Arku with Shanti Chandra, and we both had a scene. And there was a river and small stones on the river, and we had to cross that river, and it was very risky. So I remember this time, I was like, I am not doing this. Tata bye bye. I'm not doing this. He's like, trust me, I will pick you up and I'll take you. Don't worry. I was like, okay, cool. He picked me up and we were walking and he fell. But I'll tell you what a kind person he is. He actually fell on himself so that he could save me. And that's why heroes like him mean, something. So just one round of applause for him. As a co-actor, he's really helped me especially. And just a small incident I told you, so that just a little fun thing. Thank you so much for that. And likewise, I've made a lot of memories during this film. So please go watch it and tell us how you like it. Thank you. Andarki namaskaram, na peru Nikisha. Idi ma Randu cinema Telugulo release undi 24th May lo. Dirty Fellow chala bagundi gattiga. No, I know. Tappukonda churandi. Thank you for bearing my Telugu media Garus. Thank you so much. And thank you to my entire team, my co-stars, Smriti, Prince, everyone here. I cannot remember everyone's names right now, but please go watch it, and thank you so much for your patience and love. Thank you. యాక్చువల్లీ నాకు లైక్ మ్యూజిక్ ప్లే చేసి డ్యాన్స్ చేయమంటే ఎంతమంది ముందైనా చేస్తాను, కానీ స్పీచ్ ఇవ్వాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అడారి మూర్తి సాయి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు. అండ్ శాంతి చంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ ద, చాలా బాగా అనిపించింది. నేను ఒక టబ్ సీన్లో ఒక సీన్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్స్ అలాట్ టు ద హోల్ టీమ్. ఇంకా నెక్స్ట్ టైం నేను ఇంకా బాగా మాట్లాడతానని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.